ఓకే డియర్ స్టూడెంట్స్, మనం ప్రీవియస్ క్లాస్ ఏంటి మనకు ఆల్రెడీ సిలబస్ అయిపోయిందండి. మళ్ళీ స్టార్టింగ్ నుంచి మనం చూస్తున్నాం. ఈరోజు క్లాస్లో మనం ఫస్ట్ యూనిట్లో ఇంపాక్ట్ ఆఫ్ టర్కిష్ ఇన్వేషన్స్, ఈ యొక్క టర్కుల యొక్క దండయాత్రల యొక్క ప్రభావం గురించి మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఈ యొక్క టర్కులు ఏ విధంగా దండయాత్రలు చేశారు, వాటి వల్ల కలిగిన ప్రభావాలు, ఫలితాల గురించి తెలుసుకునే ముందర మనం మన భారతదేశానికి తొలిగా వచ్చిన అరబ్బుల గురించి కూడా మనం తెలుసుకున్నమాట. భారతదేశానికి తొలిగా వచ్చిన ఐరోపా వాళ్ళు లేదా భారతదేశం తొలిగా వచ్చిన ముస్లిమ్స్ ఎవరంటే మనకి అరబ్బులు అండి. ఈ యొక్క అరబ్బులు దండయాత్ర గురించి మనం ముందర తెలుసుకోవాలి, తర్వాత మనం టర్కుల దండయాత్రను తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ యొక్క అరబ్బులు అనే వాళ్ళు భారతదేశానికి తొలిగా రావడం జరిగిందన్నమాట. అరబ్ ఇన్వేషన్ ఇన్ ఇండియా, భారతదేశంలో అరబ్బుల యొక్క దండయాత్ర ఎవరి నాయకత్వంలో జరిగిందో చూద్దాం మనం. భారతదేశంలో అరబ్బుల దండయాత్రకు నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరంటే మహమ్మద్ బిన్ కాసిం. ఈ యొక్క మహమ్మద్ బిన్ కాసిం ఎవరంటే ఈ యొక్క ఆ సమయంలో ఆల్ ఇజాజ్ ద గవర్నర్ ఆఫ్ ఇరాక్ సెంట్ మహమ్మద్ బిన్ కాసిం టు ఇండియా. అప్పుడు ఇరాక్ గవర్నర్ అయిన ఆల్ ఇజాజ్ గవర్నర్ అండ్ ఇరాక్ గవర్నర్ అయిన ఆల్ అజాజ్ ఏం చేస్తారంటే ఈ యొక్క మహమ్మద్ బిన్ కాసింని ఈ యొక్క భారతదేశం మీదకి దండయాత్ర చేయడానికి పంపిస్తారన్నమాట. ఇదే భారతదేశం మీదకి దండెత్తిన తొలి దండయాత్ర అన్నమాట. భారతదేశం మీద దండెత్తిన తొలి ముస్లిమ్స్ ఎవరంటే మన అరబ్బులుగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క మహమ్మద్ బిన్ కాసిం కాన్కోర్డ్ సింధ్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ఖలీఫా వాలిద్. ఈ యొక్క మహమ్మద్ బిన్ కాసిం సింధు ప్రాంతాన్ని జయించాడనమాట. అప్పటి ఇస్లాం మతాధిపతి అయిన ఖలీఫా వలీద్ యొక్క అనుమతితో ఈ యొక్క మహమ్మద్ బిన్ కాసిం సింధు ప్రాంతం మీదకి దండయాత్ర చేసి దాన్ని జయించడం కూడా జరిగిందన్నమాట. ఏ యుద్ధంలో ఈ యొక్క మహమ్మద్ బిన్ కాసిం సింధు ప్రాంతాన్ని జయించాడంటే బ్యాటిల్ ఆఫ్ రేవార్. రేవార్ యుద్ధ రంగంలో ఈ యొక్క మహమ్మద్ బిన్ కాసిం ఈ యొక్క సింధు పాలకుడైన దాహిర్ని ఓడించడం జరిగిందన్నమాట. ఈ యొక్క రేవార్ యుద్ధం అనేది మహమ్మద్ బిన్ కాసింకి, అట్లాగే దాహిర్ ఎవరంటే సింధు రాజ్య పాలకుడే దాహిర్ మాట. ఈ యొక్క అప్పటి ఖలీఫా అయిన వలీద్ యొక్క అనుమతితో ఈ యొక్క మహమ్మద్ బిన్ కాసిం ఈ యొక్క సింధు రాజ్యం మీదకి దాడి చేశాడనమాట. అప్పుడు సింధు రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే హిందూ పాలకుడైన దాహిర్ పరిపాలిస్తున్నాడు. ఈ దాహిర్కి మహమ్మద్ బిన్ కాసింకి మధ్య జరిగిన యుద్ధం పేరే రేవార్ యుద్ధం. ఈ రేవార్ యుద్ధంలో మహమ్మద్ బిన్ కాసిం చేతిలో ఈ యొక్క దాహిర్ ఓడిపోవడం జరిగిందన్నమాట. తర్వాత ఈ యొక్క మహమ్మద్ బిన్ కాసిం సింధు మరియు ముల్తాన్ రెండు ప్రాంతాలను కూడా కైవసం చేస్తున్నాడు అనమాట, లేదా వశం చేసుకోవడం జరిగింది. అందువల్లనే మహమ్మద్ బిన్ కాసిం ముల్తాన్ అనే ప్రాంతాన్ని ఏమనిపిస్తాడంటే ద సిటీ ఆఫ్ గోల్డ్. మనకి ఇంతకుముందు ఆబ్జెక్టివ్ క్వశ్చన్ చెప్పుకున్నప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేసాం. ద సిటీ ఆఫ్ గోల్డ్ అనేది ఏం పిలుస్తారని, ముల్తాన్ అనమాట. మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అట్లాగే చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్, అట్లాగే మ్యాచ్ ది ఫాలోయింగ్ అట్లా మనకు ఉందన్నమాట. ముల్తాన్ ఈజ్ కాల్డ్ యాజ్ ది సిటీ ఆఫ్ గోల్డ్, ద సిటీ ఆఫ్ గోల్డ్ అన్నమాట. ఈ యొక్క ముల్తాన్ని మనం బంగారు నగరంగా పిలవచ్చు అన్నమాట. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. సింధు అండ్ ముల్తాన్ వర్ డివైడెడ్ ఇంటూ ఎ నంబర్ ఆఫ్ విక్టర్స్. ఈ యొక్క సింధుని ముల్తాన్ని ఈ యొక్క మహమ్మద్ బిన్ కాసిం వశం చేసిన తర్వాత అక్కడ అమలు చేసిన పరిపాలన విధానం మనం గమనిస్తే ఈ రెండింటి ప్రాంతాలను ఏం చేశారంటే నెంబర్ ఆఫ్ కొన్ని యుక్తాల కింద విభజించారన్నమాట. యుక్తాలు అంటే మన ఈ రోజుల్లో చెప్పుకునే జిల్లాలతో సమానం అన్నమాట. అట్లాగే ఈ యొక్క యుక్తాలకి ఎవరి ఆధ్వర్యంలో ఈ యొక్క యుక్తాలని పరిపాలించడం లేదా చూడడం జరిగిందంటే మిలిటరీ ఆఫీసర్స్ అయిన యుక్తాస్ ఆధ్వర్యంలో వీటిని పెట్టడం జరిగిందన్నమాట. ఓకే, అట్లాగే ద సబ్ డివిజన్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ వర్ అడ్మినిస్ట్రేటెడ్ బై ద లోకల్ హిందూ ఆఫీసర్స్. అట్లాగే ఈ జిల్లాలని ఉపభాగాలుగా విభజించారన్నమాట. ఇప్పుడు మనం తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నాయండి. కోస్తా ఏమో 9, రాయలసీమ 4. ఈ జిల్లాలని పరిపాలనా సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్ కింద విభజిస్తారన్నమాట. మన పశ్చిమ గోదావరి జిల్లా తీసుకుంటే మన పశ్చిమ గోదావరి జిల్లాలో 5 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయన్నమాట. ఇంతకుముందు వరకు 4 ఉండే, కొత్తగా కుక్కునూరుని రెవెన్యూ డివిజన్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెవెన్యూ డివిజన్ని పరిపాలనా సౌలభ్యం కోసం మండలాల కింద విభజించారు. మండలాలని పరిపాలనా సౌలభ్యం కోసం గ్రామాల కింద విభజించారు అన్నమాట. మన జిల్లాలో పరిపాలనా వ్యవస్థలో ఆఖరిది గ్రామం అండి. గ్రామంలో విఆర్ఓ ఉంటారు, విఆర్ఏ ఉంటారు, సెక్రటరీ ఉంటారు, అట్లాగే గ్రామ సచివాలయంలో వివిధ రంగాల ఆఫీసర్లు కూడా ఉంటారు అన్నమాట. అట్లాగే ఈ యొక్క సింధు ముల్తాన్ని జయించిన తర్వాత మహమ్మద్ బిన్ కాసిం దాన్ని ఏం చేశాడంటే యుక్తాలు లేదా జిల్లాల కింద విభజించాడనమాట. జిల్లాల కింద విభజించి వాటిని యుక్తాస్ అనే సైనిక అధికారుల యొక్క ఆధ్వర్యంలో ఉంచాడు. తర్వాత వాటిని పరిపాలనా సౌలభ్యం కోసం ఇంకా ఉపభాగాల కింద విభజించి వాటిని స్థానిక హిందూ అధికారులకు అప్పచెప్పాడు అనమాట. అట్లాగే జిజియా వాజ్ ఇంపోజ్డ్ ఆన్ నాన్ ముస్లిమ్స్. ఈ యొక్క మహమ్మద్ బిన్ కాసిం ఇస్లామేతరులు ఎవరైతే ఇస్లాం మతస్థులు ఉంటారో వాళ్ళ మీద కాకుండా ఇస్లాం మతస్థులు కాని వారి మీద,
ఇస్లామేతరుల మీద ఈ యొక్క జిజియా పన్ను విధించారన్నమాట. జిజియా పన్ను అంటే మీరు అంతకుముందు ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నా నాకు తెలియదు. జిజియా పన్ను అంటే ఏంటంటే ఇస్లాం రాజ్యంలో ఇస్లామేతరులపై విధించే పన్నునే మనం జిజియా పన్ను అనొచ్చు అన్నమాట. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం మొఘల్ సామ్రాజ్యంలో మొఘల్ పాలకులందరూ కూడా ఇస్లాం మతస్థులు, సున్నీ శాఖ వాళ్ళు. వాళ్ళు ఈ యొక్క ఔరంగజేబు తీసుకుంటే అతను ఏం చేశాడంటే జిజియా పన్ను విధించాడు అన్నమాట. ఎవరి మీద? అది ఇస్లాం రాజ్యం. ఆ ఇస్లాం రాజ్యంలో ఇస్లామేతరులపై విధించే పన్నునే మనం జిజియా పన్నుగా చెప్పొచ్చు అన్నమాట. ఈ యొక్క మహమ్మద్ కాసిం యొక్క ఆర్మీని మనం చూస్తే 25,000 ట్రూప్స్ విత్ 60,000 క్యామెల్స్. ఇతనికి మొత్తం 25,000 ట్రూప్స్ భాగాలు ఉన్నాయన్నమాట. మొత్తం 6,000 ఏమో ఒంట్లు, అట్లాగే 6,000 సిరియన్ హార్సెస్, అట్లాగే 6,000 ఏమో సిరియన్ గుర్రాలు, అట్లాగే 3,000 బ్యాక్ట్రియన్ క్యామెల్స్, అట్లాగే 3,000 ఏమో బ్యాక్ట్రియన్ ఒంటెలు, అండ్ ఆయన ఆర్టిలరీ ఫోర్స్ విత్ 2,000 మెన్. అట్లాగే ఈ యొక్క ఆర్టిలరీ ఫోర్స్ ఫిరంగి దళం కూడా 2,000 సైన్యంతో ఉంది. అట్లాగే ఆధునికమైన తుపాకులు, సైనిక దళం, అట్లాగే 5 క్యాటాఫల్ట్స్, ఇవన్నీ కూడా ఆధునికమైన సైన్యాన్ని కలిగి ఉన్నాడు ఎవరు? ఈ యొక్క మహమ్మద్ బిన్ కాసిం మాట. కానీ ఈ విధంగా మహమ్మద్ బిన్ కాసిం ఈ ప్రాంతాన్ని జయించాడు, కానీ దురదృష్టవశాత్తు మహమ్మద్ బిన్ కాసిం యొక్క చరిత్ర కూడా ముగిసిపోవడం జరిగిందన్నమాట. ఎండ్ ఆఫ్ మహమ్మద్ బిన్ కాసిం. ఖలీఫా వలీద్ తర్వాత వచ్చిన ఖలీఫా ఎవరంటే సులేమాన్. ఈ ఖలీఫా అంటే ఎవరు అనే మీకు డౌట్ రావచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇస్లాం మతస్థులందరికీ ఉన్న అధిపతినే మనం ఖలీఫా అని పిలుస్తాం అన్నమాట. ప్రపంచంలో క్రైస్తవ మతస్థులందరికీ అధిపతి ఎవరంటే పోప్. ఇతడు పోప్ అంటే ఎక్కడ? వాటికన్ సిటీలో ఉన్న పోప్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ మతస్థులందరికీ మత పెద్ద మాట. అట్లాగే ప్రపంచంలో ఉన్న ఇస్లాం మతస్థులందరికీ ఇస్లాం మత పెద్ద ఎవరంటే ఖలీఫా మాట. ఖలీఫా వలీద్ తర్వాత వచ్చిన ఖలీఫా ఎవరంటే సులేమాన్. ఈ యొక్క ఈ సులేమాన్కి అట్లాగే ఇరాక్ గవర్నర్ అయిన ఆల్ అజ్జాజ్కి పడదన్నమాట. ఈ వాజ్ ఎన్ ఎనిమీ ఆఫ్ ఆల్ అజ్జాజ్, ద గవర్నర్ ఆఫ్ ఇరాక్. మహమ్మద్ బిన్ కాసిం వాజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ ఆల్ అజ్జాజ్. మహమ్మద్ బిన్ కాసిము ఇరాక్ గవర్నర్ అయిన ఆల్ అజ్జాజ్ యొక్క అల్లుడి మాట. అందువల్ల ఈ యొక్క సులేమాన్ ఏం చేశాడంటే ఈ మహమ్మద్ బిన్ కాసిమ్ని డిస్మిస్ చేసి అతన్ని మెసోటోమియాకి ఈ యొక్క ఖైదు చేసి పంపించడం జరిగిందన్నమాట. అక్కడే అతను హింసించడం వల్ల అతను చనిపోవడం కూడా జరిగిందన్నమాట. ఫర్ మోర్ దాన్ 150 years సింధ్ అండ్ ముల్తాన్ కంటిన్యూ టు రిమైన్ యాజ్ ద ఫార్ట్ ఆఫ్ ది ఖలీఫాస్ ఎంపైర్. ఆ విధంగా 150 సంవత్సరాల పైన ఈ యొక్క సింధు ముల్తాన్ అనేవి ఈ యొక్క ఖలీఫా యొక్క సామ్రాజ్యంలోనే అవి కంటిన్యూ అవుతూ కొనసాగినమాట. ఈ విధంగా భారతదేశం మీద తొలిసారి దండెత్తిన ముస్లిం పాలకులు లేదా ఇస్లాం మతస్థులు ఎవరండి? అరబ్బులు. ఈ అరబ్బులు సింధు రాజ్యం మీదకి దాడి చేసినప్పుడు అది హిందూ రాజ్యం, దాన్ని హిందూ పాలకుడైన దాహిర్ పరిపాలిస్తున్నాడు. ఈ యొక్క హిందూ పాలకుడైన దాహిర్కిని ఈ యొక్క ఈ యొక్క మహమ్మద్ బిన్ కాసింకి మధ్య జరిగిన యుద్ధమే రేవార్ యుద్ధం. ఈ రేవార్ యుద్ధంలో మహమ్మద్ బిన్ కాసిం ఈ యొక్క దాహిర్ని ఓడించడం జరిగిందన్నమాట. ఈ విధంగా అరబ్ దండయాత్ర వల్ల కలిగిన ఫలితాలు ఏంటి? వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది అరబ్ కాన్క్వెస్ట్? భారతదేశం మీద అరబ్బుల దండయాత్ర వల్ల కలిగిన ఫలితాలు ఏంటంటే ద సబ్జుగేషన్ ఆఫ్ సింధు మేడ్ వే ఫర్ ఇస్లాం టు ఇండియా. ఈ యొక్క సింధుని ఎప్పుడైతే జయించారో ఆ సింధు అనేది భారతదేశంలో ఇస్లాం ప్రవేశించడానికి ఒక మార్గంగా తయారైందన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక ఊర్లోకి వెళ్ళాలనుకోండి, మనకు రోడ్డు ఉంటే వెళ్ళగలం, అంతేగాని కాలువలోంచి చెరువులోంచి మనం వెళ్ళాం కదండి. అట్లాగే ఇస్లాం మతస్థులు భారతదేశం రావడానికి ఈ యొక్క సింధుని ఆక్రమించుకోవడం, దీన్ని ఆక్రమణ వయస్సు చేసుకోవడానికి ఒక మార్గంగా మారిందన్నమాట. ది ఆర్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఆస్ట్రానమీ, మ్యూజిక్, పెయింటింగ్, మెడిసిన్ అండ్ ఆర్కిటెక్చర్ వర్ లెర్న్డ్ బై అరబ్స్ ఫ్రమ్ అవర్ ల్యాండ్. ఈ యొక్క అరబ్బులు భారతదేశంలో కొంతకాలం ఉండి పరిపాలించడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే మన భారతీయుల దగ్గర నుంచి పరిపాలన విధానం నేర్చుకున్నారు, అట్లాగే ఖగోళ శాస్త్రాన్ని నేర్చుకున్నారు, అట్లాగే సంగీతాన్ని నేర్చుకున్నారు, అట్లాగే పెయింటింగ్ నేర్చుకున్నారు, చిత్రలేఖనం, అట్లాగే వైద్యం గురించి నేర్చుకున్నారు, అట్లాగే వాస్తు శిల్పకళ కూడా మా యొక్క అరబ్బులు మన భారతీయుల దగ్గర నుంచి నేర్చుకున్నారు అన్నమాట. అట్లాగే వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రాన్ని కూడా వాళ్ళు ఏం చేశారు? బాగా వ్యాప్తి చేశారన్నమాట. అట్లాగే ఇండియన్ ఫిలాసఫీ అండ్ న్యూమరస్ టు యూరోప్. మన భారతదేశం యొక్క ఖగోళ శాస్త్రాన్ని, మన భారతదేశం యొక్క తత్వశాస్త్రాన్ని, అట్లాగే వివిధ రకాల గ్రంథాలన్నింటినీ కూడా యూరోప్ అంతా కూడా వీళ్ళు అరబ్బులు వ్యాప్తి చేయడం జరిగిందన్నమాట. ఇది భారతదేశంపై అరబ్బులు చేసిన దండయాత్ర అన్నమాట. మనకి అరబ్బుల సింధు దండయాత్ర అన్న అరబ్బుల దండయాత్ర ఒకటేనండి. ఇది 5 మార్క్స్ పరంగా మనకి ఇంపార్టెంట్ మాట. ఈ యొక్క అరబ్బుల దండయాత్ర గురించి క్రీస్తు శకం 712లో జరిగిన రేవార్ యుద్ధంలో ఈ యొక్క మహమ్మద్ బిన్ కాసిం సింధు పాలకుడైన దాహిర్ని ఓడించాడనమాట. దాహిర్ వాజ్ ఏ హిందూ. ఎప్పుడండి? క్రీస్తు శకం 712. ఈ యొక్క అరబ్బు దండయాత్ర గురించి ప్రముఖ చిత్రకారుడైన లేమ్ఫూల్ ఏమని చెప్పారంటే ఇది అండి అరబ్బుల సింధు దండయాత్ర అనేది సత్ఫలితములు ఇవ్వని ఘన విజయం. ఇట్ వాజ్ ఏ గ్రేట్ విక్టరీ బట్
త్రూ దిస్ విక్టరీ దే డిడెంట్ గెట్ ఎనీ రిజల్ట్. ఈ యొక్క లేన్పూల్ అనే ప్రముఖ చిత్రకారుడు అరబ్బుల సింధు దండయాత్ర గురించి ఏమని చెప్పారంటే ఇది సత్ఫలితములు ఇవ్వని ఘన విజయంగా చెప్పారన్నమాట. నెక్స్ట్ టర్క్స్ ఇన్వేషన్ ఇన్ ఇండియా. అట్లాగే నెక్స్ట్ మనకి అరబ్బుల తర్వాత భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఎవరంటే టర్కులు. టర్కులు దండయాత్ర చేయడం జరిగింది. ఈ యొక్క టర్కుల గురించి మనం చూద్దామండి. Okay, in the 8th and 9th centuries, the Turks dominated the Caliphate of Baghdad. 8 క్రీస్తు శకం 8-9 శతాబ్దాల్లో ఈ యొక్క టర్కులు బాగ్దాద్లో ఉన్న ఖలీఫా మీదే ఆధిపత్యాన్ని చెలాయించే పరిస్థితికి వచ్చారన్నమాట. దే ఎక్స్టెండెడ్ దేర్ డొమినియన్ బిహైండ్ సింధు అండ్ ముల్తాన్ ఇంటూ ఇండియా. ఈ యొక్క టర్కులు ఏం చేశారంటే సింధుకి ముల్తాన్కి చుట్టుపక్కల లేదా ప్రాంతాల్లో కూడా ఈ యొక్క హిందూ వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించడానికి కూడా దోహదం పడడానికి లేదా వాళ్ళు సామ్రాజ్యాన్ని విస్తరించడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగిందన్నమాట. మనం రాణి బాయ్స్ హీరోయిక్ డిఫెన్స్ చూడాలన్నమాట. ఈ యొక్క మనం ఇంతకుముందు చెప్పుకున్నాం దాహీర్ అని హిందూ పాలకుడు ఓడిపోయాడని. అతని వైఫ్ పేరే రాణి బాయి. ద వైఫ్ ఆఫ్ దాహీర్ అండ్ ద అదర్ ఉమెన్ ఆఫ్ సింధు పుట్ అప్ ఏ హీరోయిక్ డిఫెన్స్ విత్ ఇన్ ద ఫోర్ట్ ఆఫ్ రేవర్. మనం ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు రేవార్ యుద్ధంలో ఈ యొక్క దాహీర్తో పాటు అతని భార్య అయిన రాణిబాయి కూడా ఈ యొక్క శత్రువులతో చాలా హీరోచితంగా పోరాడి ఆమె కూడా వీరమరణం పొందినమాట. అట్లాగే వేరే ఉమెన్ కూడా ఈ యొక్క వీరమరణం పొందడం జరిగింది. ఇండియన్ ఇంపాక్ట్ బ్రహ్మ సిద్ధాంత. ఈ యొక్క బ్రహ్మ సిద్ధాంత ఏ సాంస్క్రిట్ వర్క్ ఆఫ్ బ్రహ్మగుప్త వాజ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ అరబ్ ఇన్ విచ్ ద నేమ్స్ ఆఫ్ ఇండియన్ సైంటిస్ట్ లైక్ సిందబాద్, బాలా, మనక ఆర్ మెన్షన్డ్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అరబ్బుల ద్వారా భారతదేశంలో ఉన్న ఈ యొక్క ఖగోళ శాస్త్రం అనేది ఐరోపా అంతా కూడా వ్యాప్తి చేయడం జరిగిందని. దీంట్లో భాగంగా సంస్కృతంలో రాసిన బ్రహ్మ సిద్ధాంత, బ్రహ్మగుప్తుడు సంస్కృతంలో రాసిన బ్రహ్మ సిద్ధాంత. ఈ బ్రహ్మగుప్తుడు అనేవాడు మనకి గుప్తుల కాలంలో ఉండేవాడు. ఈ యొక్క గుప్తుల కాలంలో ఉన్న ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు అయిన బ్రహ్మగుప్తుడు రాసిన బ్రహ్మ సిద్ధాంతం అనే ఈ యొక్క సంస్కృత గ్రంథాన్ని అరబిక్ భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం కూడా జరిగిందన్నమాట. ఎవరు ట్రాన్స్లేట్ చేశారండి? మన భారతీయ శాస్త్రవేత్తలే ట్రాన్స్లేట్ చేశారు. వాళ్ళు ఎవరంటే సిందబాద్, బాలా, అట్లాగే మనక. ఇన్ హాస్పిటల్ ఆఫ్ బాగ్దాద్ దానా వాజ్ అపాయింటెడ్ యాజ్ ఏ చీఫ్ మెడికల్ ఆఫీసర్. భారతదేశానికి చెందిన ప్రముఖ వైద్యుడైన ఈ యొక్క ధనా అనే వ్యక్తి ఇరాక్లోని లేదా బాగ్దాద్లో ఉన్న ప్రముఖ హాస్పిటల్కి లేదా ముఖ్య వైద్యాధికారికి కూడా నియమించబడ్డాడు అన్నమాట. బాగ్దాద్లో ఉన్న ఈ యొక్క అరబ్బుల యొక్క హాస్పిటల్కి భారతదేశానికి చెందిన ప్రముఖ వైద్యుడైన ధన ముఖ్య వైద్యాధికారి. అంటే ఒక హాస్పిటల్ ఉందనుకోండి, దాని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉంటారు అన్నమాట. అండ్ మనకి చీఫ్ మినిస్టర్ ఎట్లాగో స్టేట్కి, అట్లాగే ఆ హాస్పిటల్కి చీఫ్ మెడికల్ ఆఫీసర్ అట్లాగే నియమించబడడం కూడా జరిగిందన్నమాట. అట్లాగే సీరియస్ డిసీజ్ ఆఫ్ ఖలీఫా అరుణ్ అల్ రషీద్ మనక ఏ ఫిజిషియన్ క్యూర్డ్. ఒకసారి ఖలీఫా అరుణ్ అల్ రషీద్కి ఒకసారి ఏంటంటే ఒక భయంకరమైన వ్యాధి వస్తే మనక అనే మన భారతీయ వైద్యుడే ఆ వ్యాధిని నయం చేయడం కూడా జరిగిందన్నమాట. ఈ విధంగా మన భారతీయులు అప్పట్లోనే వైద్య శాస్త్రంలో, ఖగోళ శాస్త్రంలో ఎంతో ఘనతని, గొప్పతనాన్ని సాధించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ మనం ఈ యొక్క టర్కుల దండయాత్రలో భాగంగా భారతదేశానికి వచ్చిన వ్యక్తి ఎవరంటే మహమ్మద్ ఆఫ్ గజనీ. ఇతని యొక్క లైఫ్ టైం క్రీస్తు శకం 977 నుంచి 937 వరకు మనం చెప్పుకోవచ్చు. ఓకే, మహమ్మద్ గజనీ అనగానే మనకి ఎవరికైనా గుర్తుకొచ్చేది ఏంటంటే భారతదేశం మీద 17 సార్లు దండయాత్ర చేశాడు అనమాట. మహమ్మద్ గజనీ భారతదేశం మీద ఎన్నిసార్లు దండయాత్ర చేశాడండి? 17 సార్లు అన్నమాట. ఈ మహమ్మద్ గజనీ అనేవాడు మన దేశస్థుడు కాదు. ఇతను గజనీ అనే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ పరిసర ప్రాంతాల్లోని గజనీ అనే రాజ్యపాలకుడు అన్నమాట. కానీ భారతదేశం మీదగా అతడు 17 సార్లు దండయాత్ర చేశాడు. వాట్ వాజ్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ది ఇన్వేషన్ ఆఫ్ మహమ్మద్ గజనీ ఆన్ ఇండియా? భారతదేశం మీదకి మహమ్మద్ గజనీ దండయాత్ర చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్లండర్ ద హెల్త్ ఆఫ్ ఇండియా, భారతదేశ సిరి సంపదల్ని కొల్లగొట్టుకోవడం అనే ముఖ్యమైన కారణం వల్ల ఇతడు భారతదేశం మీదకి దండయాత్ర చేశాడు. అట్లాగే భారతదేశంలో విగ్రహారాధన నిర్మూలించాలనేది కూడా వేరే సెకండరీ ఆస్పెక్ట్ కింద మనం చెప్పొచ్చు అన్నమాట. ఈ యొక్క మహమ్మద్ గజనీ క్రీస్తు శకం 1001లో భారతదేశం మీద మొదటి దండయాత్ర చేశాడనమాట. ఈ వాజ్ ద ఫస్ట్ టర్కిష్ టు ఇన్వేడ్ ఇండియా. భారతదేశం మీదకి దండయాత్ర చేసిన తొలి టర్కుల వ్యక్తిగా మనం ఈ యొక్క మహమ్మద్ గజనీ చెప్పొచ్చు అన్నమాట. ఈ రిటర్న్ టు గజనీ ఆర్ గజనా విత్ ఎనార్మస్ వెల్త్ ఆఫ్టర్ డిఫీటింగ్.
ఇతడు భారతదేశం నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు మన భారతదేశంలో ఎంతోమంది పాలకులను ఓడించి చాలా అత్యధిక సంఖ్యలో మన భారతదేశ సంపదని కొల్లగొట్టుకుని తీసుకెళ్ళడం జరిగిందన్నమాట. ఈ యొక్క 17 దండయాత్రల్లో భాగంగా ఇతడు మన భారతదేశంలో హిందూ షాహీ వంశానికి చెందిన జైపాల్ని ఓడించాడు. అట్లాగే ముల్తాన్ పాలకుడైన ఫతే దౌద్ని ఓడించాడు. అట్లాగే నాగర్కోట్ పాలకుడైన ఆనందపాలని ఓడించాడు. అట్లాగే చందేలుల్ని, అట్లాగే మధుర పాలకుల్ని ఓడించాడు. అట్లాగే గ్వాలియర్ పాలకుల్ని, కనూజ్ పాలకులను కూడా ఇతడు మహమ్మద్ గజని తన 17 దండయాత్రలు ఓడించాడు. మహమ్మద్ గజని 17 దండయాత్రలు చేశాడు. ఈ 17 దండయాత్రలో మహమ్మద్ గజని చేసిన ముఖ్యమైన దండయాత్ర ఏంటంటే క్రీస్తు శకం 1025లో గుజరాత్లోని కతియావాడ్ జిల్లాలోని సోమనాథ్ దేవాలయంపై చేసిన దాడి అనేది చాలా ప్రసిద్ధమైన దాడిగా మనం చెప్పవచ్చు. ఇందువల్ల ఈ యొక్క గుజరాత్లోని కతియావాడ్ జిల్లాలో క్రీస్తు శకం 1125లో చేసిన దాడిని మనం ముఖ్యమైన దాడిగా చెబుతున్నామంటే ఈ యొక్క దేవాలయానికి అత్యధిక సంపద ఉందన్నమాట. ఇప్పుడు హిందువులు తెలుస్తుంది, హిందూ దేవాలయాలకి దేవుడి మాన్యం అంటారన్నమాట. దేవుడి మాన్యం అంటే ఏంటి? ఆ దేవస్థానానికి చెందిన పొలాలని, ఆస్తుల్ని, పొలాలన్నింటినీ కూడా దేవుడి మాన్యం అంటారన్నమాట. ఆ దేవుడి మాన్యాన్ని పాట పెట్టి 2-3 సంవత్సరాలకి లేదా 4-5 సంవత్సరాలకి ఒకసారి ఎవరి వాళ్ళకి కౌలుకి ఇచ్చేస్తారు. వాళ్ళు ఆ కౌలు ఈ యొక్క దేవస్థానం చైర్మన్కి, ఆ ట్రస్టీల వాళ్ళకి అప్పు చెబుతారన్నమాట. అట్లాగే ఈ యొక్క సోమనాథ్ దేవాలయానికి దేవుడి మాన్యం కానీ, సంపద కానీ, నగలు కానీ అంతా చాలా పెద్ద దేవస్థానం అన్నమాట. ఎంతోమంది సంగీత విద్వాంసులు, ఎంతోమంది నాట్యగతులు, ఎంతోమంది ఉండేవారు అన్నమాట ఈ యొక్క దేవస్థానం యొక్క పోషణలు. అట్లాంటి ఈ యొక్క సోమనాథ్ దేవాలయంపై ఈ యొక్క మహమ్మద్ గజని క్రీస్తు శకం 1025లో దండయాత్ర చేయడం జరిగిందన్నమాట. అప్పుడు ఈ యొక్క కతియావాడ్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే రాజా భీమ్దేవ్ పరిపాలిస్తున్నారన్నమాట. అతడు ఎప్పుడైతే ఈ యొక్క మహమ్మద్ గజని దండయాత్ర చేశాడో ఇతడు ఏం చేశాడంటే అంతఃపురం నుంచి లేదా రాజభవనం నుంచి వేరేచాటికి పారిపోవడం జరిగిందన్నమాట. ఈ యొక్క మహమ్మద్ గజనీకి భయపడిపోయి ఈ యొక్క రాజా భీమ్దేవ్ ఈ యొక్క మహమ్మద్ గజని దండయాత్రకు భయపడి పారిపోవడం జరుగుతుందన్నమాట. మహమ్మద్ గజనీస్ క్యారెక్టర్ ఎస్టిమేషన్. వాట్ వాజ్ ద క్యారెక్టర్ ఆఫ్ ది మహమ్మద్ గజని? మహమ్మద్ గజని యొక్క క్యారెక్టర్ మనం గమనిస్తే మహమ్మద్ ఆఫ్ గజని వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ముస్లిం రూలర్స్ ఆఫ్ ఏషియా. ఆ రోజుల్లో ఏషియాలో ఉన్న ముఖ్యమైన ఇస్లాం పాలకుల్లో ఇతన్ని కూడా ఒక ముఖ్యమైన వ్యక్తిగా మనం చెప్పొచ్చు అన్నమాట. ఇతడు ఎందువల్ల వచ్చాడు ఏంటనేది ఆ ఇంటెన్షన్ అనేది మనం పక్కన పెడితే ఈ వాజ్ ఎ క్యాపబుల్ ముస్లిం రూలర్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్యాపబుల్ రూలర్ ఇన్ ఏషియా. ఈ ప్యాట్రనైజ్డ్ ఆర్ట్ అండ్ లిటరేచర్ అండ్ స్కాలర్స్ లైక్ ఫిరదౌస్ని అల్బెరిన్. అట్లాగే మహమ్మద్ గజని కళా సాహిత్యాన్ని కూడా పోషించాడు అన్నమాట. ఈ యొక్క మహమ్మద్ గజని యొక్క ఆస్థానంలో ప్రముఖ పండితులైన ఫిరదౌసి, ఈ ఫిరదౌసి అనే కవి షానామా అనే గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. అట్లాగే ఆల్బెరూని అనే ఒక కవి ఉండేవాడు. ఈ ఆల్బెరూని రాసిన గ్రంథం పేరే కితాబ్ ఉల్ హింద్ లేదా కితాబ్ ఉల్ రెహలా. ఈ యొక్క మహమ్మద్ గజని ఆస్థానంలో ఫిరదౌసి, ఆల్బెరూని అనే ప్రముఖ కవులు ఉండేవారు. ఫిరదౌసి రాసిన గ్రంథం పేరు ఏంటంటే షానామా. ఆల్బెరూని రాసిన గ్రంథం పేరు కితాబ్ ఉల్ హింద్ లేదా కితాబ్ ఉల్ రెహలా. ఎండ్ ఆఫ్ గజనీస్ రూల్ ఇన్ ఇండియా. ఈ విధంగా మహమ్మద్ గజని భారతదేశం మీద క్రీస్తు శకం 1001లో మొదటి దండయాత్ర చేసి మొత్తం 10 దండయాత్రలు చేసి తిరిగి ఆ దేశానికి వెళ్ళిపోవడం జరిగింది. చివరికి క్రీస్తు శకం 1030లో మహమ్మద్ గజని చనిపోయాడు. మహమ్మద్ ఆఫ్ గోరీ కేమ్ అప్. మహమ్మద్ గజని భారతదేశం మీద దండయాత్ర చేసిన తర్వాత అతను చనిపోయిన తర్వాత భారతదేశం మీదకి దండెత్తిన మరొక టర్కుల వ్యక్తి ఎవరంటే టర్కిష్ పాలకుడు ఈ యొక్క మహమ్మద్ ఆఫ్ గోరీ. మనం మహమ్మద్ గజనీని ఏ విధంగా గజనీ పాలకుడు అని చెప్పుకున్నామో గోరీని కూడా గోరీ పాలకుడు కాబట్టి అతని పేరు మీద దాని మీద ఇతను మనం మహమ్మద్ ఆఫ్ గోరీ అని లేదా గోరీ మహమ్మద్ అని చెబుతాం అన్నమాట. ఈ యొక్క గోరీ మహమ్మద్ యొక్క లైఫ్ టైం క్రీస్తు శకం 1149 నుంచి 1206. ఈ యొక్క మహమ్మద్ గోరీ యొక్క లైఫ్ టైం ఎక్కడి నుంచి ఇప్పటి వరకు అండి 1149 నుంచి 1206 వరకు మనం చెప్పొచ్చు. మనం మహమ్మద్ గజనీ గురించి వస్తే మహమ్మద్ గజనీ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మహమ్మద్ గోరీ. ఈ యొక్క మహమ్మద్ గోరీ ఈ వాజ్ ద థర్డ్ ముస్లిం రూలర్ హూ ఇన్వేడెడ్ ఇండియా. భారతదేశం మీదకి దండ ఎత్తిన 3వ ముస్లిం పాలకుడు లేదా 3వ ఇస్లాం పాలకుడు ఎవరండి? మహమ్మద్ గోరీ. మరి మొదటి వ్యక్తి ఎవరు? మహమ్మద్ బిన్ కాసిం. భారతదేశం మీద దండ ఎత్తిన తొలి ఇస్లాం పాలకుడు లేదా ముస్లిం రూలర్ ఎవరంటే మనం ఏం చెప్పుకోవాలి? మహమ్మద్ బిన్ కాసిం అని చెప్పుకోవాలి. సెకండ్ ఎవరండి? మహమ్మద్ గజనీ. థర్డ్ ఎవరు? మహమ్మద్ గోరీ అన్నమాట. ఈ బికెమ్ ద రూలర్ ఆఫ్ గోరీ. ఇతడు గోరీ అనే రాజ్య పాలకుడు అన్నమాట. ఇది కూడా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ పరిసర ప్రాంతాల్లో ఉంది. ఇతడు భారతదేశం మీద దండయాత్ర చేసిన ఎప్పుడంటే క్రీస్తు శకం 1175లో భారతదేశంపై మొదటి దండయాత్ర చేశాడు అన్నమాట ఈ యొక్క మహమ్మద్ గోరీ. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ తరైన్. ఈ యొక్క మహమ్మద్ గోరీ చేసిన యుద్ధాల్లో ప్రసిద్ధి చెందిన యుద్ధాలు ఏంటంటే తరైన్ యుద్ధాలు లేదా స్థానేశ్వర యుద్ధాలు. ఈ
ఈ తరైన్ యుద్ధాలు లేదా స్థానియ యుద్ధాలు అనేవి పృథ్వీరాజ్ చౌహాన్కి అట్లాగే మహమ్మద్ గోరికి మధ్య జరిగిన మాట. చూద్దాం వాటి గురించి. మహమ్మద్ గోరీ చీజ్డ్ ద ఫోర్ట్రెస్ ఆఫ్ బటిండా ఇన్ 1189 AD అండ్ దెన్ ప్రోగ్రెస్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ పృథ్వీరాజ్ చౌహాన్. ఈ యొక్క మహమ్మద్ గోరీ క్రీస్తు శకం 1189లో బటిండా కోర్టుని ఆక్రమించుకున్నాడు అనమాట. ఆక్రమించుకుని ఈ యొక్క పృథ్వీరాజ్ చౌహాన్ మీద రాజ్యం మీదకి దండయాత్ర చేయడానికి చూస్తానమాట. అప్పట్లో ఢిల్లీ, అజ్మీర్ ఆ రెండు రాజ్యాలని యొక్క పృథ్వీరాజ్ చౌహాన్ పరిపాలిస్తుండేవాడు అనమాట. ఈ పృథ్వీరాజ్ చౌహాన్ వాజ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ది చౌహాన్ డైనస్టీ. చౌహాన్ వంశ పాలకులందరిలోకెల్లా మిక్కిలి గొప్పవాడు ఎవరంటే పృథ్వీరాజ్ చౌహాన్. ఇతనికి గల మరో పేరు ఏంటంటే మూడో పృథ్వీరాజ్ అన్న పృథ్వీరాజ్ చౌహాన్ అన్న ఒకటేనండి. మూడో పృథ్వీరాజ్ అన్న పృథ్వీరాజ్ చౌహాన్ అన్న ఒకళ్ళే. ఈ యొక్క పృథ్వీరాజ్ ఆస్థానంలో ఉన్న చాంద్ బర్దాయ్ హిందీలో ఒక కావ్యం రాశారన్నమాట, ఇతన్ని వర్ణిస్తూ, ఇతని గొప్పదాన్ని వర్ణిస్తూ. దాని పేరే పృథ్వీరాజ్ రాసో. ఈ యొక్క పృథ్వీరాజ్ చౌహాన్ ఆస్థానంలో ఉన్న ప్రముఖ హిందీ కవి అయిన చాంద్ బర్దాయ్ హిందీలో ఒక ముఖ్యమైన కావ్యాన్ని రాశారు. దాని పేరు ఏంటంటే పృథ్వీరాజ్ రాసో. అట్లాగే కల్నల్ టాడ్ అనే వ్యక్తి ఈ యొక్క రాజపుత్రుల్లో భాగమైన చౌహాన్ల మీద పరిశోధన చేసి ఎనల్స్ ఆఫ్ రాజస్థాన్ కథావళి అనే గ్రంథాన్ని కూడా రాశాడు. దాంట్లో కూడా ఇతని గురించి చెప్పుకోవడం జరిగింది. ఈ యొక్క చాంద్ బర్దాయ్ రాసిన పృథ్వీరాజ్ రాసోలో ఈ యొక్క పృథ్వీరాజ్ చౌహాన్కి అట్లాగే రాణి సంయుక్తల మధ్య స్వయంవర గాథ లేదా ప్రేమ గాథ కూడా ఉన్నట్లు మనం చెప్పవచ్చు అన్నమాట. Muhammad of Ghori was defeated by Prithviraj in the first battle of Tarain in 1191 AD and recovered Batinda. క్రీస్తు శకం 1197లో జరిగిన మొదటి తరైన్ యుద్ధం లేదా స్థానియ యుద్ధంలో మహమ్మద్ గోరీ ఈ యొక్క పృథ్వీరాజ్ చౌహాన్ చేతిలో ఓడిపోవడం జరిగిందన్నమాట. ఎప్పుడైతే మొదట 1189లో బటిండా కోటని ఈ యొక్క మహమ్మద్ గోరీ ఆక్రమించుకున్నాడో దాన్ని తిరిగి మళ్ళీ ఆ యొక్క కోటను మళ్ళీ తిరిగి ఈ యొక్క పృథ్వీరాజ్ చౌహాన్ ఆక్రమించుకోవడం జరిగింది. ఎప్పుడైతే మహమ్మద్ గోరీ మొదటి తరైన్ యుద్ధంలో ఓడిపోయాడో ఏమైనా సరే ఈ యొక్క పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించాలనే ఉద్దేశంతో ఏం చేశాడంటే మిగిలిన హిందూ పాలకులతో ఒక కూటమిని ఐక్యతను ఏర్పాటు చేసుకుని మళ్ళీ మరుసటి సంవత్సరం అంటే 1192 సంవత్సరంలో తిరిగి మళ్ళీ ఈ యొక్క ఢిల్లీ, అజ్మీర్ పాలకుడైన పృథ్వీరాజ్ చౌహాన్ మీదకి దాడి చేశారన్నమాట. ఇన్ ద సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్ ద జాయింట్ ఫోర్సెస్ ఆఫ్ ది రాజ్పుట్ రూలర్స్ అండర్ పృథ్వీరాజ్ వర్ డిఫీటెడ్ బై మహమ్మద్ ఆఫ్ గోరీ. ఈ యొక్క పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క నాయకత్వంలోని రాజపుత్రుల యొక్క సైన్యానికి అట్లాగే మహమ్మద్ గోరీకి మధ్య జరిగిన రెండవ తరైన్ యుద్ధం. ఇది క్రీస్తు శకం 1192లో జరిగింది. ఈ యుద్ధంలో మహమ్మద్ గోరీ చేతిలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయి మొదట బంధించబడి తర్వాత అతన్ని చంపేయడం కూడా జరిగిందన్నమాట. మహమ్మద్ గోరీ ఎవరిని యొక్క పృథ్వీరాజ్ చౌహాన్. ద టర్కిష్ రూల్ బిగేన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియన్ హిస్టరీ విత్ ది ఎండ్ ఆఫ్ ది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్. ఈ విధంగా భారతదేశంలో మొదటిసారి ద టర్కిష్ రూల్ బిగేన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియన్ హిస్టరీ విత్ ది ఎండ్ ఆఫ్ ది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్. భారతదేశంలో ఈ యొక్క రెండవ తరైన్ యుద్ధం ద్వారా భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్య స్థాపనకు పునాదులు పడినట్లు చెప్పొచ్చు అన్నమాట. ఈ విధంగా మన హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది ఇస్లాం రూల్ ఇన్ ఇండియా అంటే మన మహమ్మద్ గోరీ అని చెప్పొచ్చు అన్నమాట. మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ప్రతిదీ కూడా చాలా క్లియర్గా చదవాలండి. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది ఇస్లాం రూల్ ఇన్ ఇండియా అంటే మహమ్మద్ గోరీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది ఇస్లాం రూల్ ఇన్ ఇండియా. లేదా భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపనకు పునాదులు వేసిన వ్యక్తి ఎవరంటే మహమ్మద్ గోరీ. భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపనకు దోహదం చేసిన యుద్ధం ఏంటంటే ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ తరైన్, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్ లేదా రెండవ తరైన్ యుద్ధం. ఓకేనా, అర్థమైందండి. ఈ యొక్క రెండవ తరైన్ యుద్ధం ద్వారానే ఈ యొక్క రెండవ తరైన్ యుద్ధంలో ఎప్పుడైతే పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీ చేతిలో ఓడిపోయి బంధించబడి చంపివేయబడ్డాడో తర్వాత ఈ యొక్క మహమ్మద్ గోరీ భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్య స్థాపననే చేయడం జరిగిందన్నమాట. ఆ విధంగా భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్య స్థాపనకి పునాదులు వేసిన వ్యక్తిగా మనం ఈ యొక్క మహమ్మద్ గోరీని చెప్పొచ్చు అన్నమాట. ద టర్కిష్ రూల్ బిగన్ అయినట్టు చెప్పుకున్నాం. కుతుబుద్దీన్ ఐబక్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద కమాండర్ బై మహమ్మద్ ఆఫ్ గోరీ. ఎప్పుడైతే మహమ్మద్ గోరీ ఇట్లాగ భారతదేశంలో ప్రాంతాలు జయించాడో కుతుబుద్దీన్ ఐబక్ అనే వ్యక్తిని ఇతను జయించిన ప్రాంతాలకి సైనికాధికారి కింద నియమించి అతను మళ్ళీ తన దేశం తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. మార్గ మధ్యలో ఒక వ్యక్తి చేత ఇతను చంపబడటం కూడా జరిగింది. ఎవరు? మహమ్మద్ గోరీ. తర్వాత మాకేం జరుగుతుందంటే మహమ్మద్ గోరీ చనిపోయిన తర్వాత ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు ఢిల్లీ సుల్తాన్ లేగంలో బానిస వంశాన్ని స్థాపించడం మనం చెప్పుకున్నాం. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం అనేది. ఓకే, ముందు క్లాస్ చెప్పుకున్నాం అండి, మళ్ళీ చూద్దాం తర్వాత. నెక్స్ట్ రాజ్పుట్ uprisings. There were many Rajput mutinies between 1193 and 1198 AD.
అట్లాగే మనకి రాజపుట్ల యొక్క తిరుగుబాట్లు కూడా 1193 నుంచి 1198 మధ్య జరిగినమాట. ఈ యొక్క మహమ్మద్ గోరీకిని రాజపుట్లకి మధ్య. కుతుబుద్దీన్ ఐబక్ డిపీటెడ్ దెమ్ అండ్ బ్రౌట్ మెనీ రీజియన్స్ అండర్ హిస్ కంట్రోల్. ఈ యొక్క రాజపుత్రుల యొక్క తిరుగుబాటుల్ని అణచివేసిన వ్యక్తి ఎవరంటే ఈ యొక్క మహమ్మద్ గోరీ యొక్క సైనిక అధికారి అయినా లేదా అతని యొక్క ప్రతినిధి అయినా కుతుబుద్దీన్ ఐబక్ మాట. వాళ్ళని ఓడించేసి ఆ యొక్క ప్రాంతాన్ని ఇతని కంట్రోల్లో తెచ్చుకోవడం జరిగిందన్నమాట. మహమ్మద్ అబ్ గోరీ మేడ్ ఢిల్లీ యాజ్ ద క్యాపిటల్. తర్వాత మహమ్మద్ గోరీ ఏం చేశారంటే ఢిల్లీని తన యొక్క క్యాపిటల్ లేదా కేంద్ర బిందువుగా చేసుకోవడం జరిగిందన్నమాట. అదేంటండి మహమ్మద్ గోరీ తర్వాత దాన్ని కేంద్ర బిందువుగా చేసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ చాందావార్ 1194 AD. ఈ యొక్క మహమ్మద్ గోరీకిని అట్లాగే రాజపుత్రుల్లో ఒకడైన గహద్వాల పాలకుడైన జయచంద్రుడికి మధ్య జరిగిన యుద్ధం పేరే చందావార్, బ్యాటిల్ ఆఫ్ చందావార్ యుద్ధం. చందావార్ యుద్ధం లేదా బ్యాటిల్ ఆఫ్ చందావార్. ఇది ఎప్పుడు జరిగిందండి? 1194లో జరిగిందన్నమాట. మహమ్మద్ అబ్ గోరీ డిఫీటెడ్ జయచంద్ర ద గ్రేటెస్ట్ రాజ్పుట్ రూలర్ ఆఫ్ కనౌజ్ అండ్ కిల్డ్ హిమ్ ఇన్ ద బ్యాటిల్. ఈ యొక్క 1194లో జరిగిన చందావార్ యుద్ధంలో మహమ్మద్ గోరీ జయచంద్రుని ఓడించి చంపేస్తారన్నమాట. యాక్చువల్గా అయితే భారతదేశం మీదకి లేదా ఈ యొక్క ఢిల్లీ అజ్మీర్ రాజ్యాల మీదకి దాడి చేయమని ఈ యొక్క మహమ్మద్ గోరీని ఆహ్వానించిన వ్యక్తి ఈ యొక్క జయచంద్రుడు. కానీ ఈ యొక్క జయచంద్రుడు ఏమనుకున్నాడంటే అతడు మహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించి వెళ్ళిపోతాడు, తర్వాత ఆ రాజ్యాన్ని అతను ఆక్రమించవచ్చు అనుకున్నాడు. కానీ అతని ఆశలు అనేవి అడియాసలు అయిపోయినాయి అన్నమాట. అతని యొక్క ఆశలు అనేవి అడియాసలు అయిపోవడం జరిగింది. అడియాసలు అయిపోవడం వల్ల ఏం జరిగిందంటే ఈ యొక్క మహమ్మద్ గజనీ యొక్క ఆశలు అడియాసలు అయిపోయి అప్పుడు తర్వాత ఏం చేశాడంటే మళ్ళీ ఈ యొక్క మహమ్మద్ గోరీ 1194లో చందావార్ యుద్ధంలో ఈ యొక్క మహమ్మద్ గోరీ ఇతడి యొక్క జయచంద్రుని ఓడించి చంపడం జరిగిందన్నమాట. జయచంద్రుడి యొక్క కుమార్తె పేరే రాణి సంయుక్త. ఈ రాణి సంయుక్తకి స్వయంవరం నిర్వహించినప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ వచ్చి ఆమెని స్వయంవరంలో తీసుకెళ్ళిపోయినట్లు, అందువల్ల ఈ యొక్క జయచంద్రుడికి పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్య కక్ష ఉన్నట్లు, ఆ కక్ష లేదా పగ తీర్చుకోవడానికి ఈ యొక్క జయచంద్రుడు ఈ యొక్క మహమ్మద్ గోరీని ఢిల్లీ అజ్మీర్ పాలకుడైన పృథ్వీరాజ్ చౌహాన్ రాజ్యం మీదకి దండయాత్ర చేయమని ఆహ్వానించినట్లు ఒక కథనం ఉంది. దాంట్లో నిజాన్ని పక్కన పెడితే ఆ కథనంలో ప్రకారం అట్లా జరిగింది. కానీ తర్వాత 1194లో జరిగిన చాందావార్ యుద్ధంలో మహమ్మద్ గోరీ జయచంద్రుని ఓడించి చంపడం జరిగిందన్నమాట. నెక్స్ట్ కాన్క్వెస్ట్ ఆఫ్ బెంగాల్ అండ్ బీహార్. ఈ విధంగా మహమ్మద్ బక్తియార్ ఖల్జీ, వన్ ఆఫ్ ద కమాండర్స్ ఆఫ్ మహమ్మద్ గోరీ, డిస్ట్రాయిడ్ విక్రమ్శీల ఇన్ 1202 అండ్ నలంద యూనివర్సిటీస్ ఇన్ 1203 AD. మన ఇంతకుముందు చెప్పుకున్న మహమ్మద్ గోరీ భారతదేశంలో తను జయించిన ప్రాంతాల్లో సైనిక అధికారుల కింద లేదా సైనిక ప్రతినిధుల కింద కుతుబుద్దీన్ ఐబక్ని అట్లాగే మహమ్మద్ బక్తియార్ ఖిల్జీని తన యొక్క సైనిక ప్రతినిధుల కింద నియమించాడనమాట. ఈ యొక్క మహమ్మద్ బక్తియార్ ఖిల్జీ అనే ఒక సైనిక అధికారి అయిన మహమ్మద్ గోరీ యొక్క సైనిక అధికారి ఏం చేశాడంటే క్రీస్తు శకం 1202లో పాలవంశీయులు స్థాపించిన విక్రమశీల విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేశాడనమాట. ఇప్పుడండి 1202వ సంవత్సరంలో. అట్లాగే మనకి గుప్త పాలకుల్లో మొదటి కుమారగుప్తుడు క్రీస్తు శకం 5వ శతాబ్దంలో నిర్మించిన నలంద విశ్వవిద్యాలయాన్ని కూడా ఇతడు 1203వ సంవత్సరంలో ధ్వంసం చేయడం జరిగిందన్నమాట. మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో డాష్ డిస్ట్రాయిడ్ విక్రమశీల యూనివర్సిటీ అంటే మన మహమ్మద్ బక్తియార్ ఖల్జీ అని చెప్పాలన్నమాట. విక్రమశీల విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి డాష్ అంటే మహమ్మద్ బక్తియార్ ఖిల్జీ. అట్లాగే డాష్ డిస్ట్రాయిడ్ నలంద యూనివర్సిటీ అంటే నలంద యూనివర్సిటీని ధ్వంసం చేసిన వ్యక్తి మహమ్మద్ బక్తియార్ ఖిల్జీ. అంటే ఈ యొక్క విక్రమశీల విశ్వవిద్యాలయాన్ని 1202లో ధ్వంసం చేశాడు. బీహార్లోని నలంద విశ్వవిద్యాలయాన్ని క్రీస్తు శకం 1203లో ధ్వంసం చేశాడు. ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని క్రీస్తు శకం 5వ శతాబ్దంలో గుప్త పాలకుడైన మొదటి కుమారగుప్తుడు స్థాపించడం జరిగిందని మనం చెప్పుకున్నమాట మన ఇంతకుముందు సెమిస్టర్లో. నెక్స్ట్ డెత్ ఆఫ్ మహమ్మద్ గోరీ. ఈ విధంగా జయించిన తర్వాత మహమ్మద్ గోరీ చనిపోవడం జరిగిందన్నమాట. ఈ వాజ్ అసాసినేటెడ్ ఆన్ 25th March 1206 AD ఇన్ సెంట్రల్ ఏషియా బై సమ్ షియా రెబల్స్ అండ్ కొక్కర్స్. మార్చి 25వ తారీఖు 1206వ సంవత్సరంలో మధ్య ఆసియాలో కొంతమంది షియా తిరుగుబాటుదారుల చేత మరియు కొక్కల తిరుగుబాటుదారుల చేత ఇతడు హత్య గావించడం జరిగిందన్నమాట. మనకు ఒక సామెత ఉందన్నమాట, కత్తి పెట్టిన వాడు కత్తికే బలవుతాడని. అట్లాగే అతడు కూడా హత్యకి గురి అవడం జరిగిందన్నమాట. ఈజ్ కన్సిడర్డ్ టు బి ద రియల్ ఫౌండర్ ఆఫ్ ది టర్కిష్ ఎంపైర్ ఇన్ ఇండియా. ఇతని గురించి మనం చెప్పాలంటే భారతదేశంలో నిజమైన
టర్కీష్ సామ్రాజ్య స్థాపకుడిగా ఇతను చెప్పొచ్చు, లేదా భారతదేశంలో నిజమైన లేదా భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపన చేసిన వ్యక్తిగా కూడా మనం ఇతను చెప్పొచ్చు. భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్య స్థాపనకి పునాదులు వేసిన వ్యక్తిగా కూడా మనం ఈ యొక్క మహమ్మద్ గోరీని చెప్పొచ్చు మాట. ఈజ్ కన్సిడర్డ్ టు బి ద రియల్ ఫౌండర్ ఆఫ్ ది టర్కిష్ ఎంపైర్ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ హిస్ వేరియస్ ఇన్వేషన్స్ అండ్ సబ్జుగేషన్స్ ఆఫ్ ది రాజ్పూట్ టెరిటరీస్ ఇన్ నార్త్ ఇండియా. ఇతను మన భారతదేశంలో నిజమైన టర్కిష్ సామ్రాజ్య స్థాపకుడికి ఎందువల్ల చెబుతున్నాం అంటే, మహమ్మద్ గజనీ దండయాత్రతో పోలిస్తే మహమ్మద్ గోరీ చేసిన దండయాత్రలు అనేవి చాలా విశిష్టమైనవి మాట. ఎందువల్లంటే ఇతడు పృథ్వీరాజ్ చౌహాన్ని 2 తరాన్ని యుద్ధంలో ఓడించాడు. అట్లాగే గహద్వాల పాలకుల్లో రాజపుత్ర పాలకుల్లో ఒక ముఖ్యుడైన జయచంద్రుని కూడా ఓడించాడు. అట్లాగే ఇతర రాజపుత్ర రాజ్యాలను కూడా ఓడించి కొన్ని రాజ్యాలను ఇతని రాజ్యంలో కలుపుకుని ఈ యొక్క ఉత్తర భారతదేశం అంతా కూడా ఇతను విస్తరించడం వల్ల ఇతను మనం నిజమైన టర్కిష్ సామ్రాజ్య స్థాపకుడిగా మనం చెప్పొచ్చు మాట. అసలు భారతదేశం మీద ఈ యొక్క టర్కిష్ యొక్క దండయాత్రలు రావడానికి కారణం ఏంటి? వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ ది సక్సెస్ ఆఫ్ టర్కిష్ ఇన్వేషన్స్ ఆన్ ఇండియా? ఈ యొక్క టర్కుల యొక్క దండయాత్రలో వాళ్ళు విజయం చెందడానికి కారణం ఏంటండి? వాట్ ఆర్ ద కాజెస్? వన్ ఆఫ్ ద కీ రీజన్స్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ టర్కిష్ ఇన్ ఇన్వేడింగ్ ద కంట్రీ వాజ్ దట్ ఇండియా ల్యాక్డ్ యూనిటీ అండ్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రాక్టీస్ వాజ్ సివియర్లీ స్ప్రెడ్. ఈ యొక్క భారతదేశం మీద ఈ యొక్క దండయాత్ర రావడానికి కానీ, ఈ యొక్క టర్కుల యొక్క దండయాత్రలో వాళ్ళు విజయం చెందడానికి దోహదం చేసిన కారణం ఏంటంటే, మొదటిది భారతదేశంలో ఉన్న పాలకుల మధ్య ఐక్యత అనేది కొరవడింది అన్నమాట. ఏంటి? యూనియన్ ఈ స్ట్రెంగ్త్, అంటే ఐకమత్యమే మహాబలం అంటారు. వాళ్ళలో ఐకమత్యం లోపించబడింది. అట్లాగే సామాజిక పరంగా ఆర్థిక పరంగా విచక్షణ ఉందన్నమాట. అంటే సామాజిక వ్యత్యాసాలు ఉన్నాయి, ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా బాగా వేగంగా వ్యాప్తి చెందడం కూడా ఒక కారణంగా మనం చెప్పొచ్చు భారతదేశంలో టర్కుల దండయాత్రలు విజయం చెందడానికి. అట్లాగే వైల్ ద టర్క్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ వర్ పొలిటికల్లీ యునైటెడ్. కానీ మనం వేరే కోణంలో చూస్తే టర్కులు అప్పటికే రాజకీయంగా ఐక్యం చెందున్నారన్నమాట వాళ్ళు భారతదేశం మీదకి దండయాత్ర చేసే సమయానికి. మరొక రీజన్ ఏంటంటే, అనదర్ రీజన్ ఈజ్ దట్ టర్క్స్ పొసెస్డ్ ఏ సుపీరియర్ ఆర్మీ ఇన్ కంపారిజన్ టు ది రాజ్పుట్ ఆర్మీ. మనం ఇంతకుముందు చెప్పుకున్న తరంగ్ యుద్ధాల్లో కానీ, ఈ యొక్క చాందావార్ యుద్ధంలో కానీ రాజపుత్ర పాలకుల్ని ఈ యొక్క మహమ్మద్ గోరీ ఓడించడంలో అతనికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, ఉన్నతమైన బలమైన సమర్థవంతమైన సైన్యం అనేది ఈ యొక్క మహమ్మద్ గోరీకి ఉంది. రాజపుత్రుల యొక్క సైన్యంతో పోలిస్తే ఇతని యొక్క సైన్యం అనేది చాలా సమర్థవంతమైనదిగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అట్లాగే వై డిడ్ ద టర్క్స్ అండ్ అరబ్స్ ఇన్వేడ్ ఇండియా? మనం వాళ్ళు జయించడానికి దోహదం చేసిన కారణాల గురించి చెప్పుకున్నాం. భారతదేశం మీద అరబ్బులు మరియు టర్కులు దండయాత్ర చేసి ఎందువల్ల వాళ్ళు జయించగలిగారు అనేది మనం చెప్పుకున్నాం. అసలు ఎందువల్ల వాళ్ళు భారతదేశం మీద దండయాత్ర చేశారు? అసలు టర్కులు అరబ్బులు భారతదేశం మీద దండయాత్ర చేయాల్సిన కారణం ఏంటి? ఆవశ్యకత ఏంటి? ద అరబ్స్ ఇనిషియలీ కేమ్ టు ఇండియా ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రేడ్, బట్ ప్రయర్ టు దేర్ అటాక్ ఆన్ సింధీ దేర్ డిజైర్ టు ఇంక్రీజ్ ద మిలిటరీ పవర్ ఇంక్రీజ్డ్ అండ్ దే బికేమ్ అంబిషియస్. అసలు అరబ్బులు క్రీశాకం 712లో రేవార్ ప్రాంతాన్ని, క్రీశాకం 712లో అరబ్బులు సింధు రాజ్యం మీదకి దండయాత్ర చేయడానికి వాళ్ళ యొక్క మొదటి ఉద్దేశం ఏంటి? వర్తకం కోసం, వాళ్ళ ఉద్దేశం వర్తక వాణిజ్యాల కోసం భారతదేశం మీదకి వాళ్ళు వచ్చారన్నమాట, దండయాత్ర చేశారు. ఇప్పుడు సింధు మీదకి దండయాత్ర చేయడం వరకు. కానీ తర్వాత వాళ్ళ యొక్క సైనిక శక్తి పెరగడం, వాళ్ళలో ఆశ అత్యాశ పెరిగి భారతదేశంలో వాళ్ళ యొక్క అధికారాన్ని స్థాపించాలనుకున్నారు అన్నమాట. By invading India and defeating the Indian rulers, they could also take over the kingdom's wealth and strengthen their military and expand their rule. ఈ యొక్క టర్కులు దండయాత్ర చేయడానికి కారణం ఏంటి? భారతదేశంలో ఉన్న సిరి సంపదలను కొలగొట్టుకోవడం, అట్లాగే భారతదేశంలో విగ్రహారాధన నిర్మూలించడం అనేవి మన మహమ్మద్ గజనీ యొక్క దండయాత్రల యొక్క ఉద్దేశంగా మనం చెప్పుకున్నాం. మహమ్మద్ గోరీ యొక్క దండయాత్రల ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపన చేయాలి, అట్లాగే ఇస్లాం మతాన్ని కూడా వ్యాప్తి చేయాలనే ఉద్దేశాలు మహమ్మద్ గోరీకి ఉన్నట్లు మనం చెప్పొచ్చు అన్నమాట. ఈ విధంగా భారతదేశం మీదకి దండయాత్ర చేసిన మొదటి ముస్లింలు ఎవరంటే అరబ్బులు, తర్వాత ఎవరండి? టర్కులు. మొదటి వ్యక్తి అయితే మహమ్మద్ బిన్ కాసిం, రెండో వ్యక్తి అయితే మహమ్మద్ గజనీ, మూడో వ్యక్తి అయితే మహమ్మద్ గోరీగా మనం చెప్పుకోవచ్చు మాట. అదేంటండి, ఈ విధంగా మనకి మహమ్మద్ గజనీ గురించి, మహమ్మద్ గోరీ గురించి మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ యొక్క ఇంపాక్ట్ ఆఫ్ టర్కిష్ ఇన్వేషన్స్, టర్కుల యొక్క దండయాత్రల వల్ల కలిగిన ఫలితాల గురించి మరో క్లాసులో మనం క్లియర్గా చూద్దామండి. ఓకే ఏంటి, అదేంటండి, ఇది మన ఈరోజు కాన్సెప్ట్ ఇదండి. మిగతా వాళ్ళు రాలేదేంటండి? హలో, ఓకే, ప్రతి ఒక్కరు కూడా క్లాస్కి అటెండ్ కావాలండి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా క్లాస్కి అటెండ్ కావాలి. సరే సార్, సరే. ఓకే అండి, కొంతమంది రావట్లేదండి.
మేము ప్రతిరోజు కూడా చెప్పండి, ప్రతిరోజు మిమ్మల్ని క్లాస్కి రమ్మని చెప్పలేం కదా. సో టుడే క్లాస్ ఈజ్ ఎండ్ అండి. ఈరోజు క్లాస్ అయిపోయింది మనకి. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు క్లాస్కి మీరు రావాలి అందరూ కూడా. ఓకే, అర్థమైంది కదా. ఈరోజు కాన్సెప్ట్ లేని డౌట్స్ ఉంటే అడగండి. ఈ యొక్క టర్కుల దండయాత్రలో భాగంగా ముందర అసలు మన భారతదేశం మీద ఎవరు దండయాత్ర చేశారు వాటి గురించి మనం తెలుస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ మనం టర్కుల దండయాత్ర ఫలితాల గురించి క్లియర్గా చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. మహమ్మద్ గజనీ, మహమ్మద్ గోరీ గురించి మనకి 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ పరంగా కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఇంపార్టెంట్ టాపిక్, గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే, ఎండ్ ద మీటింగ్. ఓకే, leave the class.